శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. చాలా బాగుందమ్మా. సెకండ్ హాఫ్ చాలా త్వరగా అయిపోయింది. హీరోయిన్ గురించి చెప్పండి సార్. అమ్మాయి చాలా బాగుంది. సినిమా ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. అనిపించింది నిజమే సార్. సనాతన ధర్మం గురించి సినిమా మీద బేస్ అయ్యి ఉందని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా అది ప్రజలకు ఎక్కుతుంటారా? ఎదురు చూపించారు. ఏం రత్నం గారు 4 ఏళ్ల పాటు కష్టపడి ఏకంగా 200 ఏఎం రత్నం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా కష్టపడి మంచి సినిమా చేశాడు ఆయన. ఇది ఫస్ట్ ఫ్యాన్ ఇండియన్ ప్రొడ్యూసర్. మళ్ళీ అంత కష్టపడి సినిమా చేశారు. ఇది కూడా ఆ స్థాయిలో సాధించింది. ఒక మాటలో జెన్యూన్ గా మీ రివ్యూ అని చెప్తారు సార్ మీరు ఒక నటుడిగా. హరిహర వీరమల్లు సక్సెస్ఫుల్ మూవీ అండి. 100% సక్సెస్ఫుల్ మూవీ, బ్లాక్ బస్టర్ అండ్ ఫుల్ ప్యాకెడ్ మూవీ. అన్ని రకాలు ఆ లెక్క మనకు తెలియదు. అంటే సినిమా అద్భుతంగా ఉందండి. సినిమా చాలా అద్భుతంగా ఉంది. సినిమా చాలా ఫుల్ ప్యాకెడ్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో. అది ఫ్యాన్స్ కి పెద్ద పండుగ. ఇట్స్ ఎ బిగ్ ఫెస్టివల్ టు ద మెగా ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ అండి. చాలా ఆనందం ఉంది. చాలా ఆనందం, చాలా సంతోషం. సినిమా పెద్ద సక్సెస్. సినిమా చాలా గ్రాండ్ సక్సెస్, బిగ్ బ్లాక్ బస్టర్. అంటే సార్ ఇప్పుడు మీరు మూవీ హైప్ పెంచడం కోసం జనాలతో చూసారా లేకుంటే ఎట్లా అనుకోవచ్చు? సినిమా చూడాలి వచ్చా జనాలతో చూడండి. సినిమా ఫస్ట్ డే కదా చూడాలని. పీపుల్ విల్ రియాక్ట్. చాలా బాగుంది, చాలా సీరియస్ గా ఉంది. అసలు ఒక్కో సీను అసలు వేరే హీరో చేయగలడు. ఆ దూకడము, ఆ చేయడము, ఆ ఎనర్జీ మాత్రం వేరే లెవెల్ అని. ఒకటే ఎంట్రీ సీన్ కి మాత్రం టికెట్ లాంటి డబ్బులు పెట్టుకోవచ్చు అన్న. రప్పా 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 నరుకుంటా పోతాడని అసలు ఆ స్టైల్, ఆ లుక్ ఏందయ్యా అసలే. నిధి అగర్వాల్ ఆయన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొల్లగొట్టి నాదిరా సాంగ్ ఉంటదన్న. అసలు ఫస్ట్ హాఫ్ లో మాత్రం అసలు పగిలిపోతుంది థియేటర్ మాత్రం. ఏంటంటే అన్న వేరే వేరే హీరోలు అయితే 10 రోజుల 100 కోట్లు అంట. ఒకే ఒక్క రోజు ఇండస్ట్రీ హిట్ హరిహర వీరమల్లు 100 కోట్లు పక్కా రాసి పెట్టుకున్నా. ఎందుకంటే స్టోరీ ఎలా ఉంది. మన హిందువుల ధర్మాలు, మన దోపిడీని మొగల్ చక్రవర్తి ఎలా తోచుకున్నారో, వాటి నుంచి మనల్ని ఎలా చంపిలో, ఎలా హింసించిలో, ఎలా నరికిలో ఈ సినిమాలో చాలా చక్కగా. ఏది రొమాన్స్ ఇవి అవి ఏముండవు. ఒకటే అన్న మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలా. మనల్ని ఎలా హింసించి ఎలా చంపిలో, అప్పట్లో ఎలా చంపిలో ఈ సినిమాలో చూపించారు. చాలా చాలా బాగుందన్న. మెయిన్ గా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఆ సాంగ్స్ కి, ఆ డాన్స్ కి, ఆ డైలాగ్ కి ఎన్ని రోజులైందన్న మా పవర్ స్టార్ విషయం అన్న. ఆ డైలాగ్ చెప్తా అంటే, ఆ డాన్స్ చేస్తా అంటే ఆకలి తీరిపోయిందన్న. మా పవర్ స్టార్ నుంచి ఆకలి తీరిపోయింది. జై పవర్ స్టార్. ఒకటే అన్న గ్రాఫిక్స్ చిన్న చిన్న మిస్టేక్ ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్ లో చిన్న చిన్న లాస్ట్ క్లైమాక్స్ చిన్న చిన్న మిస్టేక్ ఉంటాయి. కానీ ఓవరాల్ గా మాత్రం స్టోరీ మాత్రం సూపర్ అన్న. మరీ ఎక్కువ అంటే ఎక్స్పెక్టేషన్ అంటే కొందరు కావాలని నెగిటివ్ రివ్యూ చెప్తాను. నెగిటివ్ రివ్యూ చెప్పకండి, ఎందుకంటే సినిమాని ఎంత కష్టపడి తీసుకోరో తెలిసిందన్న. మెయిన్ గా మాత్రం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ మాత్రం ఆ బీజిఎం, ఆ ఫైటింగ్ సీన్ మాత్రం మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్నా ఆ లెవెల్లో ఉండబోతుంది. చాలా సూపర్, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అంటే సెకండ్ హాఫ్ డైరెక్టర్ మారిండు కాబట్టి మిస్టేక్ ఉంది. క్రిష్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చిన్న చిన్న మిస్టేక్ ఉన్నాయన్న. అంటే డైరెక్టర్ చేంజ్ చేయడం వల్ల అది మిస్టేక్ అనేది చూసుకుంటే బాగుండు. సో ఓవరాల్ గా ఏంటంటే మన హరిహర వీరమల్లు ఒక పవర్ స్టార్ 1 మ్యాన్ షో అన్న. 1 మ్యాన్ షో సూపర్ చంపేసిన అన్న. చాలా బాగుంది అన్న. థియేటర్ రచ్చ అంటే ఏందన్న అసలు 5 సంవత్సరాల దొరతరం వచ్చిన పండుగ అన్న మనకు. 5 సంవత్సరాలు ఎప్పుడా అని వెయిట్ చేసినాం. ఫైనల్ గా థియేటర్ వచ్చింది. మెయిన్ గా మాత్రం నేను పవన్ కళ్యాణ్ చూసిన ఆకలి తీరిపోయిందన్న. చాలా చాలా బాగా ఎనర్జీ ఇచ్చిండు అసలు. ఆ ఫైటింగ్ సీన్స్ అని, ఆ డైలాగ్ డెలివరీ, డాన్స్ ఒకటి కాదు 2 కాదు ఎన్ని చెప్తాం బ్రో. అసలు చాలా బాగుంది. అంటే మనం అంటే పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాకి ప్రాణం పెట్టి ఆ నేర్చుకోవడం, మాస్టర్ ఆడు అన్ని అంటే ఆ ఫైటింగ్ సీన్స్ నేర్చుకొని హార్డ్ అంటే రాజకీయంలో బిజీ ఉండి కూడా ఈ సినిమా చేయడం అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. మెయిన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం ఫిదా అయిపోయిన. రోజుకి ఏజ్ పెరుగుతుందో చిన్న పురంలాగా దూకడము, ఆ ఫైటింగ్ సీన్స్ కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజియం ఉంటుందన్న. కీరవాణి గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ ఫైటింగ్ సీన్స్ కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి ప్లస్ అన్న. చెప్పాలంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, నెగిటివ్ రివ్యూ చెప్పకండి ప్లీజ్. ఎందుకంటే ఏజ్ చిన్న పిల్లోడు బ్రో, నా ఏజ్ పిల్లోడే బ్రో. నేను దూకుతాను ఆయన దూకడము, ఫైటింగ్ చేయడం అంటే ఆయన మేనరిజం మాత్రం జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. మొత్తం సినిమాలో ఉందన్న. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది అంతే. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ఫైట్లు అసలు ఇప్పుడు దాకా మనం చూసుంటాం బాగలేదు. అంటే విఎఫ్ఎక్స్ కూడా బాగాలేవనేసి అంటున్నారు.
ఏదో కొంచెం లాగ్ అయితే ప్రతి సినిమా ప్రతి పాయింట్ బాగుంటుంది ఎవరు చెప్తారు. బిఎఫ్ఎక్స్ బాగాలే ఉంటాయి. విఎఫ్ఎక్స్ ఏదో కొంచెం లాగ్ అయింది తప్ప బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది. యాక్టింగ్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మనం చెప్పగలం అసలు అది. 5 years తర్వాత వచ్చాడు కదా. ఆ? 5 years తర్వాత వచ్చాడు కాబట్టి అది ఒకటే మాట, కొల్లగొట్టిన అంతే ఒకటే మాట. అది అన్న ఇప్పుడు 5 years తర్వాత వచ్చాడు కాబట్టి సో 5 years తర్వాత ఇంత ముందు కొంచెం బాడీ ఉంది, ఆ ఫిట్నెస్ తో ఉన్నాడు అన్నట్టు అంటున్నారు. అంటే మీరు చూసారు, ట్రోల్ చేశారు ఎక్కడికి వెళ్ళినప్పుడు. అది ట్రోల్ పడిపోకూడదు అన్న, అలా అది కంపేర్ చేయకూడదు. మన సినిమా మందే, మన అన్నయ్య మనకు కావాలంతే. పవన్ కళ్యాణ్ ఎంతసేపు అన్న అన్ని బాడీ చేంజ్ రావటం ఎంతసేపు అది. అయ్యొద్దు మనకి, No politics. No politics. Only cinema. మాట వినాల్సిందే అన్నాడు కదా, అది పొలిటికల్ పంచ్. అది సినిమా చూస్తాను. డైలాగ్ అది. సినిమా చూస్తాను. ఆయన్ని అన్నాను ఎలా అనుకుంటారు, జగన్ గారిని అన్నానండి. వాళ్ళే తీసుకున్నారు కదా. అన్న రాజకీయాలు మాట్లాడదు, మాకు పవన్ అన్నే కావాలంతే. మాకు పవన్ అన్నే మాకు ఇష్టం అంతే. ఇంకా అది సో ఇప్పుడు మీ ఆకలి తీరిందా మరి 5 years తర్వాత? మొత్తం షాగోస్ బిర్యానీ నిండి కడుపు. షాగోస్ బిర్యానీ అది. ఓజీ ఇప్పుడు మరి next ఓజీగా శవాలు లేస్తాయి. ఆయన ఎవరో అన్నారు మొన్న టీవీలో, శవాలు లేస్తాయి అని. సేమ్ అంతే. రేపు శవాలు కోరుకోడు కదా. అన్న, అంటే వేరే వాళ్ళు ఇప్పుడు శవాలు లేపాలి. అది డైలాగ్ అన్న. నిజంగా లేపితే బొక్కలు వేస్తారు మనల్ని తీసుకెళ్ళి. అది ఓకే గొప్పలు చెప్పుకోరు ఆయన, గొప్పలు చెప్పుకోరు, మనం చెప్పాలి ఆయన గొప్పతనం. ఎదుటి పైకి తీసుకొస్తాడు. మాకు ఎప్పుడు ఆయన దేవుడు, ఆయన మాకు దేవుడు అంటే మేము చెప్పేది మీరైతే మేము చెప్పేది అంటే చూస్తున్నారు కదా. దేవుడు మాకు తిరుపతిలో ఉంటాడు, వెంకన్న మా గుండెల్లో ఉంటాడు. ఇటువంటి మంచి మూవీ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఫస్ట్ సినిమా ఎలా ఉందా ముందు సినిమాకి చూడండి. ఐ ఫిష్ ఫుల్ మూవీ, మంచి మూవీ, సమాజానికి ఉపయోగపడే మూవీ. సినిమా బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ ప్రీమియర్ షోలకే సాటిస్ఫై అయిపోయాం. సూపర్ హిట్ సాంగ్ ఇచ్చిర్రు. మీరెవరు అని అడుగుతారు అక్కడ. మంగళి గారి పాట వల్లనే సినిమా హిట్ అయింది. ఆ పాట మంగళి గారి పాట వల్లనే జోష్ వచ్చింది సినిమాకి. అంటే అసలు చాలా బాగుంది ఆ పాట. మంగళి గారి పాట ఆపేసి మా మతం తీసుకోండి, మా మతం తీసుకొని దొబ్బేసే వాళ్ళు. వాళ్ళు ఎదిరించిన వ్యక్తి ఎవడు? ఛత్రపతి శివాజీ. ఆయన తనేదు అటువంటి వంశపారంపర్యం నుంచి వచ్చిన, ఆంధ్ర నుంచి వచ్చిన ఒక నాయకుడు. అలా ఒక నాయకుడు అయినా పవన్ కళ్యాణుడు ఇప్పుడు లైవ్ లో కూడా చూస్తున్నాం కదా. హిందూ మతాన్ని పరిరక్షిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఆ కంటెంటే ఆయన చేసేదే. నిత్య జీవితంలో చేసే ప్రజల సేవ ఒక మూవీలో వచ్చినాయి. ఇంకా అంతకంటే జగన్ గారు ఎవరండి? ప్రజలకు మంచితనం చేసే, మంచి సేవ చేసి ఆయన చేసాడులే. కానీ కొంచెం ఏమో చేస్తే మరి రావాలి కదా. లేదు రాజకీయాలు దీనికి కలుపుతారు, నాకు అర్థం అవ్వట్లే. అంటే రాజకీయాల్లో చేసే నాయకుడు మూవీ చేస్తే రాజకీయాలు కలిపేస్తారు మీరు. అదా? ఆయన అంతకుముందు నుంచే మూవీలు చేశాడు కదా. ఆయన అంతకుముందు నుంచే మూవీలు చేశాడు. మధ్యలో రాజకీయాలు చేసుకుంటా అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో దిగాడు, ఎంట్రీ ఇచ్చాడు. అసెంబ్లీ గేట్లు పగల కొట్టుకుని వచ్చిండు. వాళ్ళు రాలేదు, దాకున్నారు. అసెంబ్లీ గేటు దాటనియమన్నారు, గుద్దుకుని వచ్చాడు. ఏం చేస్తున్నాడు? ఎవరేం చేస్తారు? ఈ సినిమా రికార్డులకి సంబంధం లేదు. ఒకటి గట్స్ ఉండాలి, ఇటువంటి మూవీ తీయడానికి గట్స్ ఉండాలి. బాయ్కట్ అయితే మరి ఆగిపోవాలి కదా. ఏది ఎవరు ఆపుతాడన్నా? మనల్ని ఎవరు ఆపేది? మనల్ని ఎవరు ఆపేది? అదే నువ్వే చెప్తున్నా. కలెక్షన్ కోసం నాకు సంబంధం లేదు. ఆయన చెప్పారు కలెక్షన్ సంబంధం లేదు, గట్స్ ఉండాలి. అప్పుడే టికెట్లు మూవీలు ఆపిన వాళ్ళు ఇప్పుడు ఆపడానికి వస్తున్నారా? దాక్కుంటున్నారు. అంబటి రాంబాబు గారే కామెంట్ ట్వీట్ చేశారు, మూవీ హిట్ అవ్వాలి అది ఇది అని. ఒక ముక్కల మూవీ గురించి భయమేసి బాబోయ్ భయం. ఆయనకి ఏం చేస్తాడు మరి? మేబీ జనసేనలో మొత్తం ప్లానింగ్ చేస్తున్నాడేమో. జనసేనలో మొత్తం ప్లానింగ్ చేస్తున్నాడు పాపం.
సంవత్సరాల తర్వాత మా దేవుడు మాకు కనిపించాడు. 4 సంవత్సరాలు తర్వాత మా దేవుడు మాకు కనిపించాడు. అది చాలు. మూవీ హిట్